మూడు అక్షరాల తెగదెంపులతో ముస్లిం సమాజంలో వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతోందా? స్వల్ప కారణాలతోనే తలాక్ అస్త్రాన్ని సంధిస్తూ అభాగినుల జీవితాలతో ఆడుకుంటున్నారా? ట్రిపుల్ తలాక్ అంశం సర్వోన్నత న్యాయస్థానం ముందున్న నేపథ్యంలో ముస్లిం పర్సనల్ లాలో సంస్కరణలకి అడుగు ముందుకు పడుతుందా? ఈ ప్రశ్నలకి హైదరాబాద్ పాత బస్తీలో దొరికే సమాధానం ఏమిటి? ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. నిఖానామా నుంచి తలాక్ వ్యవస్థ దాకా అన్ని చోట్ల ఆడవారిపై వివక్షే. తలాక్ లేదంటే ఖులా, పేరు ఏదైనా తెగిన గాలిపటాలు అయిపోతోంది మహిళలే. హైదరాబాద్ పాత బస్తీలో తలాక్ ముసుగులో అరాచకాలకి బలి పశువులందరూ. హైదరాబాద్ పాత బస్తీ ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు మిగిలిన సమాజానికి భిన్నంగా ఆధునిక నగర పోగడకు కాస్త దూరంగా ఉంటాయి. చారిత్రక చార్మినార్ సాక్షిగా అత్తర పరిమళాలు, బిర్యానీ ఘుమఘుమలు, లాడ్ బజార్ గాజుల మెరుపులు సందర్శకుల్ని కట్టిపడేస్తుంటాయి. చార్మినార్ చుట్టూ ఉండే సందడి కృత్రిమమే. అలా కాస్త నడుచుకుంటూ పాత బస్తీ ఇరుకు గల్లీలోకి వెళితే కనపడే వెతలు, కన్నీటి గాథలెన్నో. చిన్న వయసులోనే ఎన్నో చేదు అనుభవాలు, పెళ్లి పేరుతో వంచనలు, పెద్దల సాక్షిగా అన్యాయం జరిగినా బయటకి చెప్పుకోలేక ఎన్నో జీవితాలు నాలుగు గోడల మధ్య కుమిలిపోతూ కనిపిస్తాయి. కదిలిస్తే చాలు కళ్ళు కన్నీళ్లని వర్షిస్తాయి. అయ్యో, ఇలా కూడా జరుగుతుందా అనిపించే జీవితాలు గుండెల్ని పిండేస్తాయి. నిఖా పేరుతో సాగుతున్న దగ ఎన్నో జీవితాల్ని ఛిద్రం చేస్తోంది. వైవాహిక జీవితంపైనే విరక్తి తెప్పిస్తోంది. సర్వమానవ ప్రేమని బోధించే సమూహంలోనే ఆ మాట అపహాస్యం పాలవుతోంది. ఆడవారిపై తీవ్ర వివక్ష ఎదురవుతోంది. మతం అనుమతిస్తోంది కాబట్టి ఏం చేసినా నడుస్తుందన్నట్లు విలువల వలవలు ఒలిచేస్తున్నారు కొందరు మగ మహారాజులు. 4 పెళ్లిళ్లు చేసుకోవచ్చనే సాకుని అడ్డుపెట్టుకుని పట్టుమని అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. మతం చెప్పిందని, చెల్లుబాటవుతుందని జీవిత భాగస్వాముల్ని ఒంటి మీద బట్టల్లా మార్చేస్తూ వివాహ బంధాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు. ఎన్నో ఆశలతో కోటి ఆశల్ని కొంగున కట్టుకుని వెంటొచ్చే భార్యల్ని బజారు పాలు చేస్తున్నారు. చివరికి పట్టుమని 10-12 ఏళ్లు నిండని పసిమొక్కల్ని కూడా చితిమేస్తున్నారు. తల్లాక్ ఫోన్లో చెప్తే యాక్సెప్టబుల్ కాదు. హస్బెండ్స్ ఓవర్ ఫోన్ కానీ ఓవర్ పేపర్స్ పంపిస్తే, పేపర్స్ విత్ 2 విట్నెసెస్ పేపర్స్ పంపిస్తే అది యాక్సెప్టబుల్. తల్లాక్ ఫోన్లో చెప్పడం కానీ మీడియం ఆఫ్ దేంట్లోనే చెప్తే అది యాక్సెప్ట్ కాదని చెప్పి మనకి డైరెక్షన్స్ ఇచ్చారు. తెలిసి తెలియని వయసులో పెళ్ళిళ్ళు చేస్తున్నారు, పోలీస్ స్టేషన్స్, కోర్ట్స్ చుట్టూ తిరుగుతున్నారు. అట్లా చేయకండి. లెట్ దెమ్ స్టాండ్ ఆన్ దేర్ ఫీట్. వాళ్ళు ఆ స్టేజ్కి వస్తే పెళ్ళిళ్ళు చేయండి, అవేర్నెస్ తీసుకోండి, చదివిపించండి. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మా కాళ్ళ మీద మేము నుంచున్నాము, మాకేం ప్రాబ్లం లేదు అనే స్టేజ్ వస్తే ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా ఎదుర్కొంటుంది. పాత బస్తీలో ఇప్పటికీ అడ్డగోలుగా బాల్య వివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. మన చట్టాల ప్రకారం 18 ఏళ్లు నిండేదాకా మైనార్టీలే. కానీ అంత వయసులేని అమ్మాయిలు కూడా చంకన బిడ్డల్ని వేసుకుని న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. భర్త హింసిస్తున్నాడనో, తలాక్ ఇచ్చాడనో, ఖులా కావాలనో ఠాణాల గడప తొక్కుతున్నారు. ఉమెన్ పోలీస్ స్టేషన్ ఓల్డ్ సిటీలో ఉన్నది ఒకటే అండి, ఉమెన్ పోలీస్ స్టేషన్ గాంధీ బజార్. మా పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం 388 అప్రాక్సిమేట్లీ రిపోర్టెడ్ అయినాయి. దాంట్లో 388లో ఒక 50 కేసెస్ మాత్రం ఎఫ్ఐఆర్, 80 కేసెస్ ఎఫ్ఐఆర్ అయ్యి ఉన్నాయి ఇప్పటి వరకు. దాంట్లో కూడా కాంప్రమైజెస్ అవుతున్నాయి, దీంట్లో కూడా కాంప్రమైజెస్ అవుతున్నాయి. మాకు తల్లాక్ అండ్ ఖుల్లా అనుకుంటూ వస్తున్నారు మా దగ్గరికి. బట్ యాజ్ అ పోలీస్ స్టేషన్ వీఆర్ నాట్ సపోజ్ టు ఎంటర్టైన్ తల్లాక్ అండ్ ఖుల్లా. రీకన్సిలియేషన్ కోసమే మేము ట్రై చేయాలి. తల్లాక్ అండ్ ఖుల్లా అనేది కాజీ ఆఫీస్లో ఉంటుంది. మా పోలీస్ స్టేషన్స్లో మేము చేయకూడదు, మేము చేయము. అంటే ఇంకొకటి ఏంటి అంటే, అమ్మాయిలు ఖుల్లా కావాలి అని వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ తల్లాక్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మాకు
కుల్లా తలాక్ అని మా దగ్గరకు వచ్చే వాళ్ళని కూడా మేము కాంప్రమైజ్ చేసి అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న గ్యాప్స్ని ఫిలప్ చేసి మేము పంపిస్తున్నాం. నిఖానామా అంటే పెళ్లికి అంగీకార పత్రం. వివక్ష ఇక్కడి నుంచే మొదలవుతుందనేది కొందరు నిపుణుల మాట. నిఖానామాలో ఉండే నిబంధనల్ని మహిళల్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారన్న అభిప్రాయం బలంగా ఉంది. మహిళల్ని అడుగడుగున ఆంక్షల చట్టంలో బంధించేలా నిఖానామా ఉందన్న ఆక్షేపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. భర్త అనుమతి లేకుండా ఇంటి గడప దాటకూడదు, భర్త సమ్మతి లేకుండా ఏ పని చేయకూడదు, భర్తని అన్ని వేళ్లా సంతోషంగా ఉంచాలి. మహిళల సామాజిక భద్రతకు ఎలాంటి హామీ ఇవ్వని నిఖానామానే ఇప్పటికీ చలామణి అవుతోంది. ఈ నిబంధనల్లో దేన్ని అతిక్రమించినా ఆ వంకతో భర్త 3 సార్లు తలాక్ చెప్పి భార్యతో తలదింపులు చేసుకోవచ్చు. పాత బస్తీలో తలాక్ తక్కువ ఉంది, కులా ఎక్కువ. ఎందుకంటే తలాక్ ఇస్తే మెహర్ ఇవ్వాలి. సో మెహర్ ఎందుకు ఇవ్వాలి? అది కూడా ఇవ్వాల్సింది అవసరం లేదు. ఎంత బాగా కొట్టి బాగా సతాయిస్తే, చాలా వైలెన్స్ చేస్తే ఆమెనే వదిలేస్తుంది, నో అని చెప్తుంది. సో దాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ మెన్ ఇన్ హైదరాబాద్. తలాఖ్లో 2 ఉంటాయి, తలాఖే బాయన్, తలాఖే సలాసా. సలాసా అంటే ట్రిపుల్ తలాఖ్. సో ఈ వాళ్ళు రాసినప్పుడు సలాసా అని రాసేస్తే మనకు ఏం చేయడానికి లేదు. ఇది ఓల్డ్ లాస్ కాబట్టి ఇట్లా అవుతుంది. 1937 లాస్. ఇటువంటి లాస్ పాకిస్తాన్లో లేదు, ఇటువంటి లాస్ బంగ్లాదేశ్లో లేదు. సో ఈ లాస్కి అమెండ్మెంట్ ఇప్పుడు చాలా అవసరం. భార్యకి 1,00,000 ఆంక్షలు, నిబంధనలు పెడితే సరిపోతుందా? మరి భర్త సంగతి ఏమిటి? భర్త భార్యతో ఎలా మెలగాలి, ఎంత బాధ్యతగా ఉండాలి? తన బాధ్యతల నుంచి తప్పించుకుంటుంటే, ఓ అభాగిని జీవితంతో అన్యాయంగా ఆడుకుంటే అతనికి ఎలాంటి శిక్ష విధించాలి? తమకంటూ నిబంధనలేవీ లేకే మహిళల్ని ఆటబొమ్మల్లా చూడటం కొందరికి అలవాటైపోతోంది. తను కాదంటే వారి జీవితం ఏమైపోతుందన్న విచక్షణ సమాజంలో కరువవుతోంది. తలాక్లతో ఆగడం లేదు హైదరాబాద్ పాత బస్తీలో అరాచకాలు. అరబ్ షేక్లతో కాంట్రాక్ట్ వివాహాల దురాచారానికి కూడా ఓల్డ్ సిటీయే అడ్డ. పెళ్లి పేరుతో 4 కాసులు విసిరేసి 4 రోజులు ముచ్చట తీర్చుకుని అరబ్ షేక్ తన దారిన తాను వెళ్లిపోతే ముక్కుపచ్చలారని అమ్మాయిలు విధి వంచితలుగా మిగులుతున్నారు. సన్నటి దేహం, అమాయకత్వం వీడని ముఖంతో ఉన్న ఈ అమ్మాయి పేరు మునీరా. పాత బస్తీలోని మొఘల్పురా నివాసి. తనిప్పుడు ఓ పసిపాపకు తల్లి. మునీరాను చూస్తే ఆమె వెనక జరిగిన విషాదాన్ని అంచనా వేయటం కష్టం. 12 ఏళ్ల చిరుప్రాయంలో తండ్రి లేని మునీరాను 60 ఏళ్ల పైబడిన వృద్ధ జంబూకల్ లాంటి అరబ్ షేక్కిచ్చి పెళ్లి చేసింది అమ్మ. తూతూ మంత్రంగా 4 గోడల మధ్య నిఖా జరిగింది. మనవరాలి వయసున్న బాలికతో ఓ విలాసవంతమైన హోటల్లో 2 నెలల కాపురం ముచ్చట తీర్చుకున్న ముసలాడు, నేను వెళ్లి నీకు వీసా టిక్కెట్లు పంపిస్తాను అంటూ విమానం ఎక్కేశాడు. ఆ 2 నెలల అరాచకానికి సాక్ష్యం మునీరా కడుపున పడింది. గర్భవతైన విషయం చెప్పిన మునీరాకు అవతలి నుంచి 3 సార్లు తలాక్ 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 వినిపించింది. కడుపున బిడ్డతో మునీరా జీవితం రోడ్డున పడింది. హైదరాబాద్ పాత బస్తీలో అరబ్ షేకుల చేతుల్లో అమ్మాయిలు మోసపోతూనే ఉన్నారు. 12 ఏళ్లు 13 ఏళ్ల వయసులోనే 56 ఏళ్ల ముసలివాడతో పెళ్లిలు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో పాటు ఇలా ఒక అరబ్ షేక్ చేతిలో మోసపోయిన బాధితురాలు. आपका शादी अरब शेख से जब हुआ तो आपका उम्र क्या था और उनका उम्र क्या था? मेरी उम्र 12 साल थी और मेरे हस्बैंड की उम्र 60-70 साल की थी. कौन से कंट्री के थे? ओमान. तो वहाँ से आए थे. ओमान के आदमी है बोल के मेरे को खाली शादी के दिन पता चला कि तेरी शादी है, इनसे शादी कर लेना है तेरी. हमारे घर में हमारी मर्जी नहीं चलती, जैसा बड़े लोग बोले वैसे ही सुनना पड़ता. तो मेरे पापा मिलके बातचीत कर लेंगे, शादी करके निकालेंगे. वो यहाँ पर था ना 2 महीने, तब मेरे मम्मी के पास भी नहीं रखा, कहीं ऐसा अलग लेके भी नहीं, कहीं वो दूर ले जाके रखता था. मुझे बड़ा होटल था, वहाँ पर ले जाता था, लाता था, फिर मम्मी का नहीं ला के. ऐसे 2 महीने गुजरे. वहाँ उसके बाद मेरे को बोला मैं जा रहा हूँ, तेरे को बुला समझा. अच्छी बात है बोल के कुछ दिन खुश हो रहे. यहाँ से गया 3-4 महीने तक तो फ़ोन पे अच्छी बातचीत हुई मेरी. बच्चे को पैसे तो नहीं भेजा मेरे को. फिर उसके बाद जो मेरे से बोला कि ऐसा क्या बोलते सुना, मैं तेरे को बुलाने का कर रहा हूँ, रुकावट आ रही है वो ये बोल के ऐसी बात करता था. मैं उस समय प्रेगनेंट थी. तो मैं बोली ऐसा प्रेगनेंट होना बिरादर मैं कोई अभी से नहीं होना है बोले. तो
मैं नहीं बोले तो फ़ोन पे मेरे तलाक हो गया। फ़ोन पे तलाक होने के बाद मैं ऐसे प्रेग्नेंट रह के घरों के काम करके अपना गुजारा था। थोड़े दिन के बाद बच्ची जब जैसे 3 साल की हुई उसके बाद मैं तलाक तो हो गया था मेरा। मैं बच्ची को ले लेके मेरा मम्मी के पास ही रहती थी। उसके बाद मुझे शाइन के बारे में पता चला। मैं आता रही टेलरिंग सीख के अपना खुद के चला रही थी। जब आपका तलाक बोल के फोन पे बोले थे तो आप यहाँ के काजी के लोग ऐसे पास गए कि नहीं मैं रहना चाहती हूँ के साथ, ऐसा कुछ हुआ? मेरे पास कुछ प्रूफ ही नहीं था ना, तो मैं काजी के पास जाके वो जो काजी था वो उन लोगों की तरफ से था। यहाँ कोई अपनी पहचानत का कोई भी आदमी नहीं। जो भी हुआ वो आदमी की तरफ से आए थे लोग 2-3-4 जने। और हाल आप किसको पकड़े जैसा नहीं था। और शादी में मेरे फोटो वगैरह कुछ भी नहीं। जो निकाह का पेपर था वो भी उन्होंने साथ ले लेके चल दिया। मेरे को उतना होश नहीं था। जब एक तो मेरे को पढ़ाई लिखाई नहीं। जब तलाक हुआ तो कितने महीने की प्रेग्नेंट थे? मैं 3 महीने तलाक जब हुआ था 3 महीने काम हो गए। सब बोले मैं है बोले तो वो साफ इनकार कर दिया। नहीं या तो गिरा दे, नहीं तो फिर दूसरी बार फोन करके तलाक बोल रहे हैं। అమీనా నుంచి మునీరా వరకు ఈ ఉదంతాలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ పాత బస్తీలో 12 ఏళ్ల చిరు ప్రాయంలోనే తనకు ఒక కురువృద్ధుడు పెళ్లి చేసుకుని 2 నెలల పాటు తనతో గడిపి వెళ్ళిపోయిన తర్వాత తల్లి అయిన మునీరా తన పెళ్లి అయింది, తన భర్త ఇతను అని ఆధారాలు కూడా చెప్పుకోలేని స్థితిలో ఉంది. అందుకే వాళ్ళు వేరే దేశం వెళ్ళిపోయి వీళ్ళని ఇదే విధంగా బాధితులుగా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఈ సాంప్రదాయాన్ని లేదంటే ఈ అరాచకాన్ని అక్రమాన్ని అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వాలు ఇంకా నిస్తేజంగా చూస్తూనే ఉన్నాయి. తమ జీవితం బుగ్గిపాలైందని బయటకొచ్చి చెప్పుకునే అభాగినులు కొంతమంది. తమ కర్మ ఇలా కాలిందని కన్నీళ్ల పర్యంతమవుతూ 4 గోడల మధ్య కుమిలిపోతూ చిన్న వయసులోనే 100 ఏళ్ల అనుభవాలతో జీవోత్సవాల్లా బతుకుతున్న వారెందరూ. తలాక్ అనే పదాన్ని 3 సార్లు పలికితే చాలు వివాహ బంధం పుట్టుకున తెగిపోతుంది. మహిళల జీవితాలతో ఆడుకుంటున్న ట్రిపుల్ తలాక్ విధానం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఓవైపు కేంద్రం ఈ విధానానికి వ్యతిరేకంగా నిషేధాన్ని చేయాలా అనేది నివేదిక సిద్ధం చేస్తుంటే పర్సనల్ లాలో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదని గుర్రుమంటున్నారు మత పెద్దలు. సార్లు తలాక్ చెప్పి భార్య అంగీకారం లేకుండానే విడాకులు ఇచ్చేస్తున్న విధానంపై ఇప్పుడు వ్యతిరేకత పెరుగుతోంది. విద్యావంతులైన మహిళలు దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో దీనిపైనే కేసు దాఖలైంది. ఈ విడాకుల విధానం మహిళల హక్కుల్ని కాలరాస్తోందని సామాజికవేత్తలు వాదిస్తున్నారు. కేంద్రం కూడా ఇదే వైఖరిని నివేదిక రూపంలో సుప్రీంకోర్టుకు సమర్పించేందుకు సమాయత్తం అవుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వ వైఖరిని మత పెద్దలు ఆక్షేపిస్తున్నారు. మత గ్రంథం ప్రకారం ఇలా ఏకపక్షంగా తలాక్ చెప్పే విధానం లేదని వారంటున్నారు. మహిళల అనుమతి, పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్, 4 రోజుల వ్యవధి వంటి దశలన్నీ దాటిన తర్వాతే విడాకులు మంజూరవుతాయని అంటున్నారు. ఫోన్ తలాకులు చెల్లుబాటు కావని చెబుతున్నారు. ఇప్పుడు యాజ్ పర్ ఖురాన్ చూస్తే మా దగ్గర ట్రిపుల్ తలాక్ లేదు. దానికి 3 స్టాగర్డ్ దాంట్లో ఇవ్వాలి. అంటే ఫస్ట్ ఒకసారి చెప్పే తర్వాత ఒక 1 మంత్ కౌన్సిలింగ్ పెట్టి దాని తర్వాత 2nd, 3rd అట్లా చెప్పాలి. దానికి కూడా విట్నెసెస్ ఉండాలి, కౌన్సిలింగ్లో పెద్దోళ్ళు ఉండాలి, అట్లా ఉన్నాయి. బట్ వేరే హదీస్లో వచ్చేసి మన ముస్లిం పర్సనల్లో వచ్చేసి ఇట్లా ట్రిపుల్ తలాక్ ఇవ్వచ్చు అని ఒక ప్రొవిజన్స్ ఉన్నాయి. దీని మీద మా కమ్యూనిటీ పెద్దోళ్ళు, ముస్లిం పర్సనల్ లా బోర్డు వీళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. ఏదో ఒక సొల్యూషన్ చాలా తొందరగా తీసుకొస్తారు. బట్ నా పాయింట్ ఏంటంటే జనరల్గా ముస్లిం విమెన్ ఆర్ సఫరింగ్. మత పెద్దలు చెబుతున్న దానికి భిన్నంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిబంధనలు ఉన్నాయి. ఏ కారణం వల్లైనా భర్త 3 సార్లు తలాక్ చెప్పగానే వివాహ బంధం రద్దయిపోతుందని పర్సనల్ లా నిబంధనలు చెబుతున్నాయి. ఆచరణలో లోపాలు, కొందరి స్వార్థ వైఖరితో దుర్వినియోగం జరుగుతోందంటున్నారు తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్. లాకి మిస్యూజ్ చేస్తున్నారు మొగళ్ళు. ఇప్పుడు ఒక ప్రొవిజన్ ఉంటే, ఒక మంచి ప్రొవిజన్ ఒకటి ఇస్తాం మనం ఏదైనా కానీ, ట్రిపుల్ తలాక్ ఇట్స్ పెట్టండి, ఈవెన్ గవర్నమెంట్ రూల్స్లో కానీ మున్సిపల్లో కానీ దానిలో కానీ ఒక ప్రొవిజన్ ఇస్తారు, ఇట్లా చేస్తే మీరు ఇట్లా ఉంటాయని. దానికి మిస్యూజ్ చేసుకుంటారు కొంతమంది. ఇక్కడ కూడా అట్లనే అవుతుంది. ఇది ఇష్యూకి మిస్యూజ్ చేసి
ఉమెన్కి ఇబ్బంది పెడుతున్నారు. ఆ మిస్యూజ్ కాకుండా ఎట్లా కమ్యూనిటీ బాధ్యత ఉన్నాయి. కమ్యూనిటీ పెద్దోళ్ళు వాళ్ళు నిలబడి దాని వాళ్ళకు మాట్లాడేసి ఈ మిస్యూజ్కి ఇమీడియట్గా ఆపాలి. ఇస్లాంకి ఎట్లా ఉన్నాయంటే ఒక చాలా సింపుల్గా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్లా ఉండాలి, పిల్లలు ఎట్లా ఉండాలి, పెద్దోళ్ళు ఎట్లా ఉండాలి అంతా ఖురాన్లో డిస్క్రైబ్ చేశారు. దానికి నెగటివ్ మనసులు ఎవరికి వాళ్ళ మైండ్ నెగటివ్ ఉంటే వాళ్ళు దానికి మిస్యూజ్ చేస్తారు. దీని మీద బాధ్యత పెద్దోళ్ళది. అంటే కమ్యూనిటీలో ఉండే పెద్ద మనుషులు, ఉలెమాజు, మా ఆర్గనైజేషన్స్ వీళ్ళు చెప్పాలి ఇవి తప్పు, మీరు చేయవద్దు, మీరు చేస్తే మేము కమ్యూనిటీలో మీ మీద యాక్షన్ తీసుకుంటాం, లేదంటే మేము వీళ్ళ సోషల్ బైకాట్ చేస్తామని వాళ్ళకు చెప్పి ఆ భయం పెట్టి చేపించుకోవాలి. ఇవి అన్నీ ఐఎమ్ అగేన్స్ట్ దిస్ ఫోన్ తల్లాహ్, వాట్సాప్ తల్లాహ్, ఇవి అన్నీ అసలు ప్రొవిజనే లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో మత పెద్దలు సమావేశమై మహిళల హక్కులను పరిరక్షించేలా సంస్కరణలు రూపొందించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అంత మాత్రాన కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా జోక్యం చేసుకుని పర్సనల్ లాలో మార్పులు చేస్తానంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. యాజ్ ఫర్ ముస్లిం పర్సనల్ లా అంటే గవర్నమెంట్కి దాని మీద ఇంటర్ఫియర్ చేసేది లేకుంటే దానిలో రూల్స్ వేసేది దానికి మీద హక్కు లేదు. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉన్న ముస్లిమ్స్కి. మన కంట్రీ ఫామ్ అయ్యేప్పుడు మీ పర్సనల్ లా మీద మేము ఎప్పుడు మాత్రం మీరు ఎట్లా నడిపించుకోమని అది ఒక కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ముస్లిమ్స్కి ఇచ్చారు. అట్లనే చాలా వేరే కమ్యూనిటీస్ కూడా ఇచ్చారు. కూర్గ్ వాళ్లకు ఇచ్చారు, మణిపూర్ వాళ్లకు ఇచ్చారు, నార్త్ ఈస్ట్ వాళ్లకు ఇచ్చారు, సిక్ కమ్యూనిటీకి ఇచ్చేసి మన కాన్స్టిట్యూషన్ అట్లా ఫ్రేమ్ చేసుకున్నారు. అప్పుడు గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి అని అనుకుంటే ఫస్ట్ డ్రాఫ్ట్ పాలసీ పబ్లిక్ ఫోరంలో పెట్టాలి. నేను ముందటి నుంచి అదే అడుగుతున్నా. మీరు ఏం కోడ్ తీసుకొస్తారు, ఏం రూల్స్ తీసుకొస్తారు, దానికి డ్రాఫ్ట్ పబ్లిక్ డొమైన్లో పెడితే మేము మాట్లాడేసి దాని మీద మీ సజెషన్స్, ఆబ్జెక్షన్స్ ఇస్తాం. దాని తర్వాత దానికి లెజిస్లేటివ్లో పెట్టవచ్చు అని. సో దానికి సీరియస్ లేదు. జస్ట్ ఒక ప్రొపగండా ఇది చేసి ఏదో ఒక కమ్యూనిటీకి బద్నాం చేయాలి అని ఒక ఉద్దేశం ఉన్నాయి. ఆ ఉద్దేశంకి మేము స్ట్రాంగ్గా అపోజ్ చేస్తున్నాం. ఎవరి వాదనలు ఎలా ఉన్నా సంప్రదాయాల సాకుతో వివాహ బంధాలు విచ్ఛిన్నమవుతున్న అభాగినుల జీవితాలకు భరోసా ఎవరు ఇస్తారనే ప్రశ్నకు సమాధానం మాత్రం కరువే. ఇది ఇప్పటి ఫోకస్. మరొక అంశంతో మరో ఫోకస్లో కలుసుకుందాం. నమస్కారం.